అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మీ బడుగు బలహీన వర్గాల బిడ్డని, ఉభయ తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని చేతులు జోడించి విన్నవించుకుంటే నాకు తెలిసి నిజంగా నీ రూపాన వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి రూపాన వచ్చినటువంటి దేవుడయ్యా మీరు. మా రాయచోటి ప్రజలు, మా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ రాబోయే భావితరాల్లో మేల్కొల్పాలంటే మా రాముడన్నకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి చేతులు జోడించి అర్జీ ఇచ్చానయ్యా. ఎంబడే దర్శనమిచ్చారు, మాకు వరం ప్రసాదించారు. నిజంగా మా పాలిట మీరు మా బడుగు బలహీన వర్గాల, మా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కుల కుటుంబీకులందరికీ మా వరమే, మా దేవుడే మీరయ్యా. నిజంగా మీరు ఈ విధంగా ఇంత అడగంగానే మా కోరిక నెరవేర్చినంటే ఇన్ని సంవత్సరాల మా జీవిత సంవత్సరాల సుదీర్ఘమైన కోరికయ్యా. రాయచోటి మంత్రి కావాలనే కోరిక ఉన్నది. ఆ కోరిక తీర్చిన మహానుభావ, నీ రూపం వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చిన మహాదేవ, నిజంగా మీకు, మీ కుటుంబానికి, నారా లోకేష్ బాబు గారికి అందరికీ కూడా అయ్యా పాదాభివందనం చేస్తా ఉన్నానయ్యా, కృతజ్ఞతలు తెలియపరుస్తానన్నానయ్యా. రాయచోటి నియోజకవర్గ ప్రజల ద్వారా, అదేవిధంగా అన్నమయ్య నియోజకవర్గ ప్రజల ద్వారా, రాష్ట్ర డ్రైవర్ కుటుంబీకుల ద్వారా పాదాభి నమస్కారం చేస్తున్నా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ధన్యవాదాలయ్యా. ఈ జీవితాంతం మా ఊపిరి ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు, నా కుటుంబం ఉన్నంత వరకు ఈ పార్టీని వీడేది లేదు. మా ప్రాణం బొందులో ప్రాణం ఉన్నంత వరకు మీకు కృతజ్ఞులై, మీ బానిసలమై, మీ భక్తులమై బతుకుతామయ్యా. సాలయ్యా ఈ జన్మకు, ఈ క్షణం సచ్చినా సాల్ మా రాముడన్న మంత్రి అయిండయా. దండాలయ్యా, దండాలయ్యా స్వామి, నువ్వు లాంటోడు ఉండాలయ్యా, మాకు మీలాంటోడు ఉండాలయ్యా. దండాలయ్యా, దండాలయ్యా. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం. ధన్యవాదాలయ్యా.